కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో 3 కమిషనరేట్లతో కుకెట్పల్లిని 3 ముక్కలు చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. స్టడీ టూర్ పేరిట 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రజలంతా రోడ్లు డ్రైనేజీ సరిగా లేక ఇబ్బంది పడుతుంటే రేవంత్ నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని ఆపేశారని మండిపడ్డారు. కుకెట్పల్లి నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయల భూములను అమ్మి కనీసం 2 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కుకెట్పల్లిలో ఒక్క శంకుస్థాపన చేయలేదని ఎండగట్టారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు మాధవరం కృష్ణారావు. ఆటోలు తెచ్చిందే మేము, మీరు అది ఎక్కడ చేయకుండా ఇవాళ డీలను ఏఈలను ఇష్టం వచ్చినట్టుగా 6 డివిజన్లకు ఒక డి, ఒక్క డివిజన్కి ఒక ఏఈని పెట్టినాం మేము. ఇప్పుడు 6 డివిజన్లకు ఒక ఏఈ పని చేస్తాడు. ఏ రకం ఒక్క డివిజన్కి ఒక ఏఈ పని చేయలేని పరిస్థితి ఉంటే 6 డివిజన్కి ఒక ఏఈ పెట్టి ఎట్లా పనిచేస్తాడు? డీలు ఎట్లా పనిచేస్తారు? ఎస్సీలు ఎట్లా పనిచేస్తారు? మీ ఇష్టానుసారంగా ఒక ప్రజాప్రతినిధిని అడగకుండా, ప్రజలను అడగకుండా మీ ఇష్టానుసారం చేస్తున్నారు. మీరు ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు. మాకు ప్రజల పక్షాన్ని నిలబడ్డం కాబట్టి ఇవాళ సిపింగ్ చేస్తూ కూడా లేరు. ఈ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అసలు ప్రజలు అర్థమవుతుంటే ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. వీళ్ళు గేటర్ ఎలక్షన్ అనుకొని చెప్పి మనను 2 ముక్కలు చేశారు. కుకట్పల్లి ప్రజల్ని 3 ముక్కలు చేశారు. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 18 నెలల లోపల బాలనార్ బ్రిడ్జ్ కట్టించిన, 18 నెలల లోపల జైంట్ బ్రిడ్జ్ కట్టించిన, 16 నెలల లోపల హైదరాబాద్ బ్రిడ్జ్ కట్టించిన, అండర్ పాస్ 7th అండర్ పాస్ కట్టించిన. అంటే వీళ్ళు ఈ రోజు వరకు కుకట్పల్లికి ఒక ఫౌండేషన్ బలమైనటువంటి చేసింది కాకుండా మేము చేసిన అభివృద్ధి మేము అడ్డం పడుకుంటూ మా వాళ్ళ మీదనే ఇంకా మళ్ళీ అడ్డమైన వాట్సాప్లు పెట్టుకుంటూ నేను కొబ్బరికాయ కొట్టిన దానికి వచ్చి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటొచ్చు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో నాకు అర్థం కాదు. కానీ మీకు ప్రజలు చెప్తారు 2 ఏళ్ళని చాలు. నేను కూడా ప్రజలకు నేను 20వ తారీఖు నుంచి నేను ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా, ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా. మా కార్పొరేటర్లు తీసుకుంటా. 20వ ఈ నెల